హలో, ఈరోజు వచ్చేసి రవ్వ జావా అండి. దీనికోసం ఈ స్పూన్తో రవ్వ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం నెయ్యి ఆనించి 2-3 డ్రాప్స్ పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా వేగాల్సిన అవసరం లేదండి, చాలా లైట్గా వేగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ పోసేసి, వాటర్ ఎక్కువ పడతాయండి దీనికి, మరగాలదంతా కూడా. చాలా తక్కువ సాల్ట్, కొంచెం సాల్ట్. నెక్స్ట్ దీంట్లో కొన్ని పాలండి. సో ఇది మంచిగా కలుపుతూ మొత్తం రవ్వ అంతా ఉడికేలాగా చూసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఫీవర్స్ వచ్చి చాలా నీరసం అయిపోతాం కదండి, మంచి ఎనర్జీని ఇస్తుంది ఈ రవ్వ జావా. కొంచెం టేస్ట్ కూడా వస్తుంది మనకి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది మాత్రం బాగా ఎనర్జీని ఇస్తుందండి. ఇది పల్చగా ఉంచుకోవాలి.